బ్రేకింగ్ న్యూస్ తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిన నిందితులపై తిరుపతి జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అనుమతి లేకుండా తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట లక్కీట BMW గిఫ్ట్ పేరిట వాణిజ్య ప్రమోషన్ వీడియో చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్న నిందితులపై కేసు నమోదైంది. టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదుతో తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదవగా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం ఎస్ఐలు రమేష్ బాబు, చలపతి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుడైన హైదరాబాద్ కు చెందిన గోలి అనిల్ ను అరెస్ట్ చేసి నిబంధనలు ఉల్లంఘించిన BMW కారును స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సిద్ధమోని నరేందర్ ఇప్పటికే పంజగుట్ట పోలీసుల కేసులో జైల్లో ఉన్నాడు. తిరుమల పవిత్ర స్థలాల్లో వాణిజ్య కార్యకలాపాలు, అనుమతి లేని వీడియోలు రీల్స్ చేయడంపై పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పవిత్ర స్థలాల గౌరవానికి భంగం కలిగిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దామోదర్, చెప్పండి. ప్రస్తుత తిరుమల శ్రీవారి ఆలయం ముందు గొల్ల మండపం ఎదుటగా గత నెల 3వ తేదీన హైదరాబాద్ కు చెందిన యువకులు ఇద్దరు లక్కీ డిపో ఏదో వాహనాలకు సంబంధించి లక్కీ డిపో విడుదల చేస్తున్నాము, దీనికి సంబంధించి టికెట్లు కొనుగోలు చేయండి అంటూ ఒక ప్రమోషన్ వీడియో విడుదల చేశారు. దీనికి సంబంధించి ఏదైతే అప్పట్లో టీటీడీ విజిలెన్స్ ఈ విషయాన్ని తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరుమల పోలీసులు ఈ విషయంలో దీనికి సంబంధించి ఇద్దరు యువకులను అదుపులోకి నిన్న తీసుకుని అంతేకాకుండా వారికి సంబంధించిన బెంజ్ కారును కూడా హైదరాబాద్ లో స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే కరాటే కళ్యాణ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆమె మీద దాడి కూడా జరిగిన నేపథ్యము. ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతి పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గానే తీసుకున్నారు. గతంలో ఈ విషయం మీద ఒక నోటీస్ ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన వారి వైపు నుంచి రావడంతో వీరే నేరుగా వెళ్లి అరెస్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. భవిష్యత్తులో ఏదైతే ఇలాంటి వ్యవహారాలు ముఖ్యంగా స్వామివారి ఆలయం ముందట ప్రమోషన్స్ చేయడము, రీల్స్ చేయడం మీద పెద్ద నిషేధం ఉన్నప్పటికీ అటు ఏదైతే భద్రతా సిబ్బంది కళ్ళు కప్పడమో లేకపోతే భద్రతా సిబ్బంది బిజీగా ఉన్నప్పుడు ఒక ఆడియోను రికార్డ్ చేసుకోవడము, ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ విధంగా ప్రమోట్ చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇలాంటి వారిపైన కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా టీటీడీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం. దీంతో పాటు వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా పాలక మండలి సమావేశంలో తీర్మానం కూడా చేయడం జరిగింది. గతంలో ఇలాంటి ఒక షోరూమ్ అంటే వస్త్రాల దుకాణాల యజమాని కూడా ఈ విధంగా ఏదైతే ఈ విధంగా ప్రమోషన్ వీడియోస్ చేయడం, ఆ తర్వాత బిగ్ టీవీ దీన్ని ఎక్స్క్లూజివ్ గా బహిరంగ పరచడంతో ఆ తర్వాత వారి మీద కూడా కేసు నమోదైంది. అదే విధంగా సినిమా వాళ్ళు కానీ ఇతరులు కూడా వచ్చి ఈడ హడావిడి చేయడం, ఆ తర్వాత బయటకు వెళ్లి ఈ వీడియోస్ ను అప్లోడ్ చేయడం కూడా జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ ఎన్ని నిబంధనలు విధించినప్పటికీ ఏదైతే భక్తుల ధోరణిలో కానీ కొంతమంది వ్యాపారాత్మక ధోరణిలో తిరుమల శ్రీవారిని ఉపయోగించుకోవడాన్ని మాత్రం మానలేదు. ఈ నేపథ్యంలో కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దీంతో పాటు ప్రస్తుతం ఈ లక్కీ డిపో డ్రాగ్ సంబంధించి ఇద్దరు నిందితుల్లో ఒకరిని తిరుమలకు తీసుకుని వచ్చారు. అతన్ని ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రస్తుతం రైట్ దామోదర్, థ్యాంక్ యూ.